ముంబై మళ్లీ మునిగింది. భారీ వర్షాలకు నగరం నరకంలా మారింది. రోడ్లు, రైల్వే ట్రాక్లు, లోతట్టు ప్రాంతాలు ఎక్కడ చూసినా నీళ్లే. కుండపోత వానకు ముంబైలో జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. మహారాష్ట్రతో పాటు ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటు దక్షిణాదిన అటు ఉత్తరాదిన వర్షాలు దంచుకొడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు ముంబై మహానగరం అల్లకల్లోలంగా మారింది. రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. నడుములోతు నీటిలో జనం ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. రైల్వే ట్రాక్లపైకి వరద పోటెత్తింది. ముంబై ఎయిర్పోర్ట్ రన్వేను వాననీరు ముంచెత్తింది. గడిచిన 84 గంటల్లో ముంబైలో 500 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. నెల రోజులు కురవాల్సిన వాన ఒకేసారి పడ్డంతో నగరం నీట మునిగింది. మరో 3 రోజులు ముంబై పరిసర ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించింది. ప్రైవేటు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ముంబై ప్రజలకు విజ్ఞప్తి చేశారు బీఎంసీ అధికారులు. భారీ వర్షాలకు ముంబైలో రవాణా వ్యవస్థ స్తంభించింది. భారీ ట్రాఫిక్ జామ్లతో ప్రధాన రహదారులపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ముంబై ఠానే మార్గంలో లోకల్ ట్రైన్ సర్వీసులు రద్దయ్యాయి. ప్రతికూల వాతావరణం కారణంగా ముంబై ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించాల్సిన 250కి పైగా విమాన సర్వీసులు ఎఫెక్ట్ అయ్యాయి. విమానాశ్రయానికి బయలుదేరే ముందే వెబ్సైట్లో ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి ఎయిర్లైన్ సంస్థలు. మహారాష్ట్రతో పాటు ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోనూ కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో యమునా నది డేంజర్ మార్క్ దాటి ప్రవహిస్తోంది. హర్యానాలోని హుత్నీకుండ్ బ్యారేజ్ 18 గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ వద్ద గంగానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నీటి మట్టం డేంజర్ మార్క్ దాటడంతో పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.